వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము పొంగనాలు చేసుకున్నామండి. గుంట పొంగనాలు అంటారు వీటిని. ఆయిల్లో వేయకుండా కొంచెం ఆయిల్ పూసేసి గుంట పొంగనాలు లాగా వేసుకోవచ్చు. అలాగే దోశ పిండి రోజు దోశలు వేసుకొని తిని బోరు కొట్టకుండా ఒక్కొక్కసారి ఇలా చేసుకుంటే బాగుంటుందండి అప్పుడప్పుడు. ఇప్పుడు మనం దోశ పిండిలో కొంచెం సాల్ట్, అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని, అల్లం తురుము, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేయండి. చూడండి ఎంత సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగినాటివి ఒక 4, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. మంచి జీర్ణం అవుతుందండి జీలకర్ర వేసుకున్న దానివల్ల. జీలకర్ర కంపల్సరీ వేసుకోవాలి. ఆనియన్ కూడా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఎంత సన్నగా అయితే అంత సన్నగా చాప్ చేసుకొని పెట్టుకొని, చూడండి ఈ విధంగా పెద్ద ఆనియన్ ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం తినే సోడా ఒక చిటికెడు, ఎక్కువ వేయకూడదండి, ఇది చిటికెడే వేయాలి. వేసి ఈ విధంగా బాగా కలపాలి పిండిని. ఈ అల్లము, పచ్చిమిరపకాయలు, ఆనియన్ అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇంకా శనగపప్పు కూడా వేసుకుంటారండి, నేను వేయట్లేదు. మీకు నచ్చితే శనగపప్పు కూడా కొంచెం వేసుకోండి. చూడండి ఈ విధంగా ఇంత గట్టిగా ఉండకూడదు, అలాగని పలుచగానే ఉండకూడదు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇప్పుడు మన గుంట పొంగనాలది స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి లైట్గా. ఎందుకంటే అంటుకోకుండా ఉంటాయి, నీట్గా వస్తాయి. అందుకని కొంచెం ఆయిల్ వేసి అలా తిప్పేసేయాలి. ఇలాగే గరిటెతో తీసుకొని ఒక్కొక్క దాంట్లో ఈ విధంగా వేసుకోవాలండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇవి పిల్లలకు కూడా తినడానికి మంచిగా అనిపిస్తాయండి. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కాదు కాబట్టి ఇవి తినడానికి కూడా మంచిగా ఉంటాయి. రోజు దోశ తిని బోరు కొట్టేసినప్పుడు ఈ విధంగా అన్నీ వేసి గుంట పొంగనాలు చేసి పెడితే చాలా బాగుంటాయి. ఇవి నాన్ స్టిక్లో దొరుకుతాయి, మామూలు నార్మల్గా కూడా దొరుకుతాయండి గుంట పొంగనాల షాపుల్లో. ఇది ఒకటి ఉన్నిందంటే అప్పుడప్పుడు మనం చేసి పెట్టుకోవచ్చు. దోశ పిండితోనే కాబట్టి దీనికి సపరేట్ పిండి అంటూ తయారు చేసుకోవాలి అన్నది ఏం లేదు. దోశ పిండి ఉన్నప్పుడు వేసుకోవచ్చు. పిండి కొంచెం పులుపు అయితే బాగుంటుందండి. ఫస్ట్ రోజే వేసుకుంటే అంత బాగుండదు. ఫస్ట్ రోజు రెండో రోజు దోశలు వేసుకొని కొంచెం మిగిలినప్పుడు ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది. ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు, మార్నింగ్ టిఫిన్కి తినొచ్చండి. ఇది పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు చేసి పెడితే చాలా ఇష్టంతో తింటారు, చాలా ఇంట్రెస్ట్గా కూడా తింటారండి. చాలా బాగుంటుంది. దీంతోపాటు చూడండి ఇలా ఆయిల్ వేసినందువల్ల కొంచెం ఈజీగా తిరిగిపోతున్నాయి. చూడండి ఇవి బయట కూడా అమ్ముతుంటారండి, కానీ మనం ఇంట్లో చేసుకుంటే హెల్దీ. ఇవి మినపప్పు బియ్యం కలిపి రుబ్బుకునేటప్పుడు కొంచెం మెంతులు కూడా వేసి రుబ్బుకోవాలి జీర్ణం అవ్వడానికి. చూడండి పొంగనాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. సర్వ్ చేసుకుందామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టే వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. చూడండి ఎంత బాగున్నాయి, చూస్తేనే తినేయాలనిపించే అంత బాగుంటాయండి. ఇవి తిన్నా కానీ అంతే రుచిగా ఉంటాయి, ఏ మాత్రం రుచిలో తగ్గదండి ఇది. చూడండి మీ పిల్లలు తప్పకుండా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉన్నాయో మాకు కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దండి. ఇందులోకి చట్నీ అయినా బాగుంటుంది, ఎర్రకారం బాగుంటుంది. ఏ చట్నీ ఉంటే ఆ చట్నీ తినొచ్చండి. నేనైతే పల్లి చట్నీ చేసి పెట్టాను. మీకు ఏది నచ్చితే ఆ చట్నీ చేసుకోవచ్చండి. చూడండి తప్పనిసరిగా చేసుకొని తిని చూసి ఎలా ఉన్నాయో మాకు చెప్పడం మర్చిపోవద్దండి. ఎవ్వరు వచ్చినా కానీ చేసి పెట్టినా కానీ ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.